ఓకే, ఇప్పుడు మన మధ్య సరిత తిరుపతి పి రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్, గద్వాల్ జిల్లా, ఇక్కడ ఉన్నారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. వేదిక మీద రమ్మని నా విన్నపం. ముందుగా నా పరిచయం, నేను గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్ జెడ్పీ చైర్పర్సన్ని. నా పేరు సరిత తిరుపతయ్య. ఈరోజు ఈ పిరమిడ్ కేంద్రానికి వచ్చిన నా సోదర సోదరిమణులందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఆయన సతీమణి స్వర్ణమాల గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ధ్యాన సభలు ఏర్పాటు చేయడం వల్ల మనకి ఆరోగ్యపరంగా కాకుండా మానసికంగా చాలా ప్రశాంతత కానీ అనుకూలత కానీ లభిస్తున్నాయి. కాబట్టి ఇది ఇక్కడికి ఈ పిరమిడ్ సంస్థకి రావడం నేను రెండోసారి. నా రాజకీయ ప్రవేశం మొట్టమొదటిసారిగా మొదలైంది కూడా ఈ పిరమిడ్ వాళ్ళ ద్వారానే. అది చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మాకు బంధువులైన రామకృష్ణ గారు ఈ పిరమిడ్ సంస్థలో ఉన్నారు ఎప్పటి నుంచో. ఆయన సహకారం వల్లనే ఈ పిరమిడ్లో ఉన్న వాళ్ళు నాకెంతో సపోర్ట్గా ఉన్నారు. ఆ రోజు మొట్టమొదటిసారి నేను స్పీచ్ ఇవ్వడం కూడా ఆ రోజే, ఆ పిరమిడ్ వాళ్ళ ముందే. అయితే నేను మాట్లాడలేను అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళని చూసి, వాళ్ళతో ఉన్న నాకు సహకరించే తత్వం చూసి నాకు మాటలు ఆటోమేటిక్గా అవే వచ్చేసాయి. కాబట్టి ఈ సంస్థని నేను ఎప్పుడు మర్చిపోలేను. నా మొట్టమొదటిసారిగా నా జీవితంలో జరిగిన సన్మానం కూడా పిరమిడ్ వాళ్ళ తరఫునే. కాబట్టి అది తప్పకుండా నేను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్తున్నానండి. ఇక మహిళలకి ఎన్నో ఒత్తిళ్ళు, సమాజంలో వాళ్ళకున్న స్ట్రెస్లన్నీ తగ్గించుకోవాలంటే ఈ ధ్యానం ఎంతో సహకారంగా ఉంటుంది. దానికి నేను కొంచెం అనుభవం అయ్యాను, కాకపోతే నాకు టైం అయితే దొరకట్లేదు ధ్యానం చేయడానికి. కానీ ఎలక్షన్ మూమెంట్లో ప్రచారం చేసినప్పుడు మాత్రం నాకు మీరు పిరమిడ్ సంస్థ వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ధ్యానం వల్ల మీకు కొంచెం రిలాక్స్ అవుతుంది, తప్పకుండా ప్రయత్నించండి అని చెప్పారు. ఆ మూమెంట్లో మాత్రం, ఎలక్షన్ ప్రచారంలో మాత్రం నేను డైలీ ఒక 10 minutes ప్రశాంతంగా కూర్చునేదాన్ని. డైలీ మార్నింగ్ నుంచి నైట్ 9 అయ్యేది ప్రచారం అయిపోయేసరికి. కానీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అదే 6కి యాక్టివ్గా లేచి రెడీ అయిపోయేదాన్ని. దానికి కారణం ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడమే. కాబట్టి ధ్యానం ఎంత హెల్ప్ అవుతుందో నాకు ఆ రోజు అర్థమైంది. ఇప్పటికీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ కొంచెం సమయం మాత్రం ఇబ్బందిగానే ఉంది. కానీ తప్పకుండా వీలైనంత వరకు మౌనంగా కూర్చొని ఎంతో కొంత ప్రయత్నిస్తున్నాను. అలాగే మహిళలందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళకుండే ఒత్తిళ్ల వల్ల ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేసి ఫేస్ అవుతున్నాము. కాబట్టి వాటన్నిటిని అరికట్టడంలో మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ ధ్యానంలో అందరూ ముందుకొచ్చి వాళ్ళ హెల్త్ గురించి జాగ్రత్త తీసుకుంటే, ఎందుకంటే ఆడవాళ్ళు తలుచుకుంటే సమాజంలో ఏదైనా సాధించగలరు అనే నమ్మకం నాకు. కాబట్టి ఒక మహిళగా మహిళలకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, ముందుగా మీ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోండి. ఈ ధ్యానం ఇలాంటివి చేస్తే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి ఆటంకాలు రావు. కాబట్టి మీ అందరూ కూడా ఇలాగే, ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది లక్షల మంది ఇక్కడికి వచ్చారని చెప్పారు. నేను ఈరోజు ఇక్కడికి రావడం నాకు అదృష్టమే. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మాకు ఇక్కడ ప్రేమ్జీ గారు, రామకృష్ణ గారు చెప్పారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు మార్నింగ్ కాల్ చేశారు, ఒకసారి వచ్చి వెళ్ళండి అమ్మా అని. ఆయన వాళ్ళందరూ చెప్పడం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. నైట్ గద్వాల్ నుంచి వచ్చాము, కానీ ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉంది. ఈవినింగ్ కూడా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇక్కడ ఒక గంట అయినా స్పెండ్ చేసి వెళ్తే బాగుంటుందని ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినందుకు చాలా సంతోషం. నా ఆడపడుచులు, నా సోదరులు ఈ ధ్యానం వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు పొందాలని
నాకు కూడా ఆ టైం దొరికితే ఖచ్చితంగా నేను కూడా ఉపయోగించుకొని ఇలాగే నేను అనుకున్న లక్ష్యాలని సాధించాలంటే మనిషికి ప్రశాంతత ఎంతో అవసరం కాబట్టి ఈ ధ్యానం ద్వారా అది లభిస్తుందని అనుకుంటున్నాను. తప్పకుండా నేను కూడా ప్రయత్నిస్తాను. మీ అందరూ కూడా ఇలాగే కలకాలం సంతోషంగా ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరిత మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు 5 నిమిషాలు చెప్పినా కూడా ధ్యానం గురించి ఎంత చక్కగా చెప్పారో, దానివలన స్త్రీలు తన ఆరోగ్యం ఎంత బాగా చూసుకోవచ్చు అది కూడా చెప్పారు. మీ ఇంత బిజీ షెడ్యూల్లో ఇక్కడికి వచ్చి మీ వాల్యూస్, ధ్యానం మీద ఉన్న మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈ మహిళా ధ్యాన మహాచక్రం సందర్భంగా మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సందేశాలు ఇస్తుంటే మాకు ఇంకా స్ఫూర్తిగా ఉంటుంది. ఒకసారి మేడం సరిత గారికి గట్టిగా చప్పట్లు.